హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగ్నా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి డిసెంబర్ 2 నుండి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యి ప్రజెంట్ ఇప్పటి వరకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో చాలామంది ఎగ్జామ్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. వాళ్ళందరిలో చాలామందికి కూడా వాట్సాప్ నుండి అయితే మెసేజ్ వచ్చింది, ప్రొఫైల్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి, మీ ప్రొఫైల్ అనేది రిక్రూటర్స్కి మేము పంపిస్తామని మెసేజ్ అయితే వచ్చింది. సో ఈ క్రమంలో చాలామందికి అయితే ఎగ్జామ్ అయ్యింది, ప్రొఫైల్ కంప్లీట్ చేసుకోమంటున్నారు. బట్ ఇప్పుడు జాబ్స్ ఎప్పటి నుండి ఇస్తారని అయితే చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. చాలామంది ఎగ్జామ్ రాసినా కొంతమందికి అయితే వాట్సాప్ మెసేజ్ రాలేదు. ప్రజెంట్ ఇప్పుడు రాస్తున్న వాళ్ళు ఏ విధంగా రాస్తే మనకి బెస్ట్గా మార్క్స్ వచ్చి మనకు కూడా వాట్సాప్ మెసేజ్ వస్తుంది, వాట్సాప్ మెసేజ్ వచ్చాక చేయాల్సినటువంటి ప్రాసెస్ ఏంటి, ఇలాంటి అన్ని డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక్క చిన్న లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అసలు సంక్రాంతి నుండి జాబ్స్ ఇస్తారని హల్చల్ జరుగుతుంది కదా, వీటి గురించి ఒకసారి అప్డేట్ చూస్తే కౌశలం ప్రచారానికి జనవరి 1వ వారంలో ప్రారంభిస్తామని ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ తెలియజేశారు. మెట్రో సిటీలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే, ఢిల్లీ నగరాల్లో దీనిపై విస్తృత స్థాయిలో ప్రచారం కల్పిస్తామని తెలిపారు. పోర్టల్లో రిజిస్టర్ అయిన కంపెనీలు, అగ్రిగేటర్లతో సంక్రాంతి తర్వాత ఐటీ జాబ్ ఫెయిర్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కౌశలం డేటాబేస్లోని అభ్యర్థులకు ఈ ఫెయిర్లోని కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించవచ్చు. అర్హులకు అక్కడికక్కడే ఉద్యోగాలు ఆఫర్ చేయవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీనింగ్ అయితే మీకు చెప్తా. సో ఇది వన్ ఇండియా నుండి తీసుకున్న ఆర్టికల్. ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే సంక్రాంతి కాడ నుండి మనకి జాబ్ ఫెయిర్స్ అంటే జాబ్ మేళాస్ అనేవి అయితే ఏర్పాటు చేస్తారు. ఈ జాబ్ మేళల్లో సమ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులందరికీ మనకు జాబ్స్ అయితే ఇస్తారు, మన స్కిల్స్ బేస్ చేసుకుని. ఇది సంక్రాంతి నుండి అక్కడికక్కడే జాబ్స్ అనేవి ఇస్తారని చెప్తున్నారు. ఈనాడు ఆర్టికల్లో ఏంటో 4 months తర్వాత మీకు జాబ్ వస్తుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే బీటెక్ థర్డ్ ఇయర్లో ఉంటున్నారో, స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్స్ ఉంటున్నారో వాళ్ళకు కూడా కాలేజీలు ఈ ఈ పోర్టల్ని అయితే అందుబాటులోకి తెస్తామని చెప్తున్నారు. సో ఏదేమైనా కానీ జాబ్ ఫెయిర్స్ అనేవి కండక్ట్ చేసేదాకా కూడా వీటిలన్నిటిలో ఒక కొలిక్ అయితే మనం తీసుకురాలేము కాబట్టి జాబ్ ఫెయిర్స్ కండక్ట్ చేస్తానంటున్నారు సంక్రాంతి తర్వాత. సో రెడీగా అయితే ఉండండి మెసేజ్ వచ్చిన వాళ్ళు. మెసేజ్ వచ్చిన చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి ఎలా కంప్లీట్ చేయాలని. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అదేది క్లియర్గా చెప్తా. ఫస్ట్ మీరు ఇక్కడ ప్రొఫైల్ కంపిటీషన్ కాడ ప్రొఫెషనల్ ఇన్ఫో, పర్సనల్ ఇన్ఫో, ఎడ్యుకేషనల్ ఇన్ఫో, సర్టిఫికేషన్ అండ్ ప్రాజెక్ట్స్ అని కనిపిస్తున్నాయి కదా, వీటన్నిటిని మీరు ఫస్ట్ కంప్లీట్ చేయాలి. ఇక్కడ నేను కంప్లీట్ చేస్తాను కాబట్టి నాకు కంప్లీటెడ్ అని పడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి ఇక్కడ పెండింగ్ అని అయితే చూపిస్తుంది. సో అలాంటి వాళ్ళందరూ అక్కడ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేవి అయితే క్లియర్ చేసుకోండి. వీటిని ఎలా చేయాలో నేను ఆల్రెడీ ఛానల్లో వీడియో చేసి పెట్టాను, అదొకసారి చూడండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇవన్నీ చేంజ్ అవుతాయి. నేను జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేశాను, అందుకని నాకు ఇక్కడ ఇంకా ఇలా ప్రొఫైల్ క్రిటికల్లీ ఇన్కంప్లీటెడ్ అని అయితే కనిపిస్తుంది. సో తర్వాత చేంజ్ అవుతుంది. ఇది చేంజ్ అయిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ రెజ్యూమ్ అని కనిపిస్తుంది కదా, అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవడం కానీ మీరు పెట్టిన ప్రతి ఆర్టికల్ అంటే మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏం పెట్టారు, స్కిల్స్ ఏం పెట్టారు, ప్రాజెక్ట్స్ ఏం పెట్టారు, ఏ సర్టిఫికేట్స్ అయితే యాడ్ చేశారు అనేది మీకు క్లియర్గా ఒక్క పేజ్లోనే కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకోండి, ఇంకేమైనా యాడ్ చేయాలంటే యాడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్ అయితే మెసేజ్ వచ్చిన తర్వాత చేయాల్సిన ప్రాసెస్ అయితే. అండ్ ఇప్పుడు మెసేజ్ రాని వాళ్ళు అయితే ఏం చేయాలి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ ఎవరికి వస్తుందంటే ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికైతే వస్తుందండి. ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళే వస్తున్నాయా, ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళకి వస్తున్నాయా అనేది అయితే లేదు. ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ అందరికీ వస్తున్నాయి. ఈవెన్ 22 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా అయితే మెసేజ్ అయితే వచ్చినాయి. మెసేజ్ రాని వాళ్ళు అయితే కంగారు పడకండి, స్లోగా అందరికైతే మెసేజ్ అయితే వస్తున్నాయి. ఎవరైతే ఎగ్జామ్ అయితే కొత్తగా రాస్తున్న వాళ్ళందరికీ ప్రతి టాపిక్కి సంబంధించి మన ఛానల్లో అయితే అన్ని అప్డేట్స్తో నేను క్వశ్చన్స్ ఆన్సర్స్తో సహా పెట్టాను, వాయి అయితే ఒకసారి చూడండి.